ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. అట్లాగే ఇక వైజాగ్ ఆ కమర్షియల్ క్యాపిటల్ అనే పదంతోనే కాలక్షేపం చేస్తారు వీళ్ళు. అంతకు మించి వైజాగ్లో ఏమీ పెట్టరు వీళ్ళు. జగన్ వచ్చినా ఇంకా ఏం చేయలేడు అక్కడ. అయితే గీతే ఆ కొండపైన కట్టినటువంటి దాన్ని వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పటికీ ఋషికొండను రోజు పెంట పెంట చేసి వదిలిపెట్టారు కదా, దాన్ని రేపు పొద్దున్న జగన్ వచ్చినప్పుడు దాన్ని తీసుకుని అడ్మినిస్ట్రేషన్ కిందకి ఏదైనా ఏర్పాటు చేయడమో లేదా అక్కడికి సీఎం క్యాంప్ ఆఫీస్ కింద విడిది కింద ఏర్పాటు చేసుకోవడమో చేయాలి. ఫస్ట్ జగన్ చేయాల్సింది ఏంటంటే మావిగన్ అన్నటువంటి పాయింట్ ఓకే చెప్పేశావు అయిపోయింది, దాని మీద చర్చ జరుగుతుంది. ఫైనల్గా నీ ప్రపోజల్ ఏంటి అన్నటువంటిది చెప్పాలి. అది అతను చెప్పడం. చెప్తే వెంటనే వీళ్ళు దానికి ఆల్టర్నేటివ్ లేదా దాని మీద నెగిటివ్ చేస్తారు. కాబట్టి పోనీ అతను అధికారంలోకి వచ్చి అన్న చేయగలుగుతాడంటే అతని వల్ల కాదు, చెయ్యనియరు. న్యాయ వ్యవస్థ వీళ్ళ చేతుల్లోనే ఉంది, అడ్మినిస్ట్రేటివ్ వీళ్ళ చేతిలో ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ఏం అధికారంలోకి వచ్చేది లేదు, రాహుల్ గాంధీ వచ్చినా కూడా జగన్కి పడదు. అక్కడ జగన్ వల్ల ఏం కాదు మార్చడం అనేటటువంటి, అది క్లియర్. అంటే పేరు మార్చరేమో కానీ ఈయన అనుకున్నట్టు ఈ 3 ప్రాంతాలతో రాజధాని కూడా చేయలేరా? అది చేసేయచ్చు, అది ఈజీ, అది అడ్మినిస్ట్రేషన్ పరంగా చేసేయచ్చు. అదే నేను అంటుంది, ఆ స్పష్టత జగన్ ఇవ్వాలి అంటున్నా. మీరు 29 గ్రామాల నగరం చేస్తే ఎక్కడైనా ప్రపంచంలో ఏ వెర్రి వేదవులైనా మాట్లాడేవాడికి సిగ్గు శరం ఉండాలి కదా. హైదరాబాద్లో పంచాయతీలు కలుపుతారు, హైదరాబాద్లో మున్సిపాలిటీలు కలుపుతారు, కానీ పంచాయతీలోకి తీసుకెళ్ళి హైదరాబాద్ని కలుపుతారా? మున్సిపాలిటీలోకి హైదరాబాద్ని కలుపుతారు. వీళ్ళందరూ ఏం బాగుతున్నారు, దీంట్లో కలుపుతారట. ఎట్ట కలుపుతావు నువ్వు? అమరావతి అనో మున్సిపాలిటీనే 29 గ్రామాలు అయితే అని చంద్రబాబు గారే చెప్పారు కదా. మున్సిపాలిటీలో కార్పొరేషన్ కలుసుద్దా, కార్పొరేషన్ మున్సిపాలిటీ కలుసుద్దా? గుంటూరు కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్. ఇప్పుడు అక్కడ సంఖ్య కూడా పెంచుతున్నావు నువ్వు, 80-90 మంది కార్పొరేటర్లు, ఇక్కడ 70-80. అంటే పెద్ద